హాయ్ అండి. ఈరోజు వచ్చి పోయినసారి నా గార్డెన్ ఎలా ఉండేదా అని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట. రైట్ సైడ్ గార్డెన్ ఇది నాది. ఈ కోడి పిల్లలు అయితే చిన్న చిన్ని కోడి పిల్లలు చాలా క్యూట్గా, చాలా అంటే చాలా క్యూట్గా మొత్తం అన్ని మొక్కలతో నిండి కళకళలాడుతూ ఉండేది గార్డెన్ నాది ఒకప్పుడు. అయితే మా ఇంటికి ఎవరు వచ్చినా సరే నా గార్డెన్ చూసి చాలా అంటే చాలా అప్రిషియేట్ చేసేవారు. నన్ను ఎంత బాగా నువ్వు మెయింటైన్ చేస్తావు గార్డెన్, అసలు నిన్ను చూసే నేర్చుకోవాలి మేమందరం గార్డెన్ మెయింటెనెన్స్ అని చెప్పి. సీజనల్ ప్లాంట్స్ అయితే భలే వేసేదాన్ని అసలు. ఈ కోడి పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక నా గార్డెన్ మొత్తం సర్వనాశనం చేసేస్తాయని నేను కల్లో కూడా అనుకోలేదండి. ఈ రోజు నా గార్డెన్ చూస్తే నా కంట్లో నీళ్ళు వస్తాయి. అప్పుడప్పుడు ఇలా వదిలి బయటికి మేపేసి మళ్ళీ నేను కోళ్ళగూడులోకి వేసేసేదాన్ని. ఇప్పుడు చూడండి అదే గార్డెన్ మీకు చూపిస్తున్నాను. ఒక పక్కన పందికొక్కు, ఓ పక్కన ఈ రాక్షసి కోడులు చూడండి ఎలా చేసేసినాయి నా గార్డెన్. అసలు నామరూపాలు లేకుండా చేసేసినాయి. ఒక గడ్డి కానీ ఒక పువ్వులు మొక్క కానీ ఏమీ లేవు అసలు. మొత్తం అన్నీ తినేసినాయి చూడండి. పోనీ కోళ్ళని తీసేద్దామా అంటే మనసు ఒప్పట్లేదండి. బంగారు గుడ్లు పెడుతున్నాయి రోజు కోళ్ళు అయితే. ఆ గుడ్లు చూసి నేను ఇంకా అలా ఆగిపోయాను అనమాట. సరేలే ఏమైతే అయింది, చెట్లు పోతే పోయినాయి మళ్ళీ పెరుగుతాయి కదా అన్నట్టుగా. కానీ కాస్ట్లీ చెట్లు కూడా పోగొట్టేసినాయండి, కోళ్ళని తినేస్తున్నాయి. అయితే ఇక్కడ లోపల సరిపోలేదు అన్నట్టుగా బయట ఒక చోట ఎక్కడో కోడి అరుస్తుంది. ఏంటో ఎక్కడ అరుస్తుందని నేను వచ్చి చూస్తే ఎన్ని గుడ్లు పెట్టింది చూడండి. బయట మా ఇంటి వెనకాల చెత్తలో పెట్టింది. అయితే నేను మళ్ళీ ఆ కోడి గుడ్లన్నీ తీసుకొచ్చి లోపలికి పెట్టాను అనమాట. మా ఇంటి చుట్టుపక్కల ఈ బుడ్డి పిల్లలందరికీ మా పార్క్ మా కోళ్ళు ఉండడం వల్ల ఇదొక చిన్న మినీ జూ పార్క్ అండి. ಏನು ಮಾಡ್ತಿ ಆಮ್ಲೆಟ್ ಹಾಕೊಂತೀಯಾ ಏನು ಮಾಡ್ತಿ ఆమ్లెటా బాయిల్డ్ ఎగ్గా ఓ వీళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ కోళ్ళు ఇవన్నీ పెద్ద ఎక్స్పీరియన్స్లు అండి. చూడండి మా బుడ్డి పాప ఎలా కూర్చుందో కోడిని పట్టుకుని. మా పుంజు కూడా పాపం సేద తీరుతుందండి పాపోళ్ళు పడుకుని. ఈ పందికొక్కుకి వచ్చి నేను ఒక బోన్ పెట్టానండి. ఒక నెల అయింది బోన్ పెట్టి సరిగ్గా. అయితే ఇప్పుడు పడిందండి వల్లోను, నెల తర్వాత పడింది. సో నేనైతే సక్సెస్ సాధించాను ఈ పందికొక్కు పట్టుకోవడంలో. మొత్తం నా గార్డెన్ అంతా సర్వనాశనం చేసి అక్కడ ఇక్కడ హోల్స్ పెట్టేసి చెట్లన్నీ కోళ్ళు తినేస్తే పందికొక్కు మొత్తం కింద నుంచి వేర్లన్నీ తవ్వేసింది. కాబట్టి నేను ఈరోజు ఇద్దరు పని అబ్బాయిలను పిలిచి మొత్తం అంతా గార్డెన్ క్లీన్ చేస్తున్నాను. అయితే వర్షాకాలంలో ఒక్క వర్షం పడలేదండి మాకు ఇప్పటి వరకు. వర్షం పడకపోయినా గరికి మాత్రం భలే మొలిచింది అసలు. గడ్డికి మాత్రం ఏం కొదవలేదండి, పిచ్చి మొక్కలకి గడ్డికి మాత్రం కొదవలేదు. మొత్తం అంతా నీట్గా క్లీన్ చేయించాను ఈరోజు. నేనైతే అంత పర్టికులర్గా ఎప్పుడు క్లీన్ చేయించనండి. ఇంక మొక్కలు అన్నాక గడ్డి ఉండే ఉంటుంది కదా అని చెప్పి నేను అంత పట్టించుకోను. కాకపోతే ఏంటంటే ఈ మధ్య చాలాసార్లు పాము కనిపించింది. ఎందుకన్నా మంచిదని చెప్పి మొత్తం గార్డెన్ అంతా క్లీన్ చేయించాను అనమాట. అయితే ఇలా క్లీన్ చేసేటప్పుడు ఒక చెట్టులో అయితే ఒక చిన్న గుడ్డు కనిపించిందండి. అది ఏదో పక్షి గుడ్డు అనమాట. నాకు ఇలా పక్షి గూళ్ళు అంటే చాలా సెంటిమెంట్ అండి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో నేను టచ్ అయ్యాను. ఎందుకంటే మా ఇంటి చుట్టూ అవే ఉంటాయి. పక్షి శాపం 10 జన్మలు అని చెప్పి పక్షి శాపం పెట్టిందంటే 10 జన్మల వరకు పోదంటండి. ఇది చూడండి గుడ్డు ఎంత క్యూట్గా ఉందో. కాబట్టి ఆ కొమ్మని నేను కట్ చేయకుండా అలాగే వదిలేశాను.